వెల్కమ్ టు వాయేజర్ వరా మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. గత భాగము అదే ఈ సన్ టెంపుల్ పార్ట్ 1 మీరు చూశారు కదా. ఒకవేళ మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఇక్కడికి ఎలా చేరవచ్చు, ఈ ముధేరా సన్ టెంపుల్ ఎక్కడ ఉంది, మరియు ఒక చిన్నిపాటి మ్యూజియం గురించి కూడా వివరించాను. మరి రెండవ భాగం చూద్దామా? పార్ట్ 2 సూర్యకుండ్ మీకోసం. ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయి और बहनों, సాథియో, సో ఈ సన్ టెంపుల్ వచ్చేసి గొప్పతనం ఏంటిదంటే సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కూడా ఏ గోడ కూడా ఇక్కడ నీడ మనకు కనపడదు. సన్సెట్ టైం కూడా మనం చూసినా కూడా ఇటు సైడ్ అంటే వెస్ట్ సైడ్ సెట్ అయినా ఈస్ట్ సైడ్ నీడ కనపడదు. ఈస్ట్ సైడ్ సన్ రైజ్ అయినప్పుడు వెస్ట్ సైడ్ నీడ ఉండదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. అంత గొప్ప టెంపుల్, సూర్య భగవానునికి అంకితం చేయబడ్డ ఈ మహాదేవాలయాన్ని మీకు చూపించడానికి నేను రెడీ. సో ఏమంటారు, ఈ గుడి మొత్తం చూద్దాము, మరియు దీని వెనుకాలన్న చరిత్ర. సోలంకి రాజులు 10వ శతాబ్దంలో కట్టిన గుడి అని తెలిసింది. అసలు ఈ సోలంకి రాజులు ఎవరు, ఎలా ప్రారంభించారు, ఎలా కట్టారు అని తెలుసుకుందాము. సో ఆలస్యం ఎందుకు, హాయ్, హలో, హాలయ కేంచో కంబగడి, సత్ శ్రీ అకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. లెట్స్ వాచ్ ద సన్ టెంపుల్. Yes. You like the temple? Yes. Okay. నా ప్రియమైన మిత్రులారా, ముధేరాలోని సూర్య దేవాలయం నిజంగా అద్భుతమైనది. దేవాలయ సముదాయంలోకి అడుగుపెట్టిన వెంటనే నా కళ్ళకు పడిన మొదటి దృశ్యం చుట్టూ పచ్చదనం మరియు ఆ విశాలమైన కుండ్ అంటే నీటి తటాకం, ఆ తర్వాత ఆ గంభీరమైన ఆలయం. ఆ మహా అద్భుతమైన ఆలయాన్ని చూస్తూ నేను మైమరచిపోయాను. ఇక్కడి స్థానికులు ఈ ముధేరా సూర్య దేవాలయం గురించి ఎన్నో కథలు, పురాణాలు మాతో పంచుకుంటున్నారు. ఇంతటి గొప్ప శిల్పకళా వైభవంతో నిర్మించిన ఈ దేవాలయానికి కథలు లేకపోవడం అసాధ్యం కదా. ప్రతి రాయి వెనుక ఒక కథ, ప్రతి శిల్పం వెనుక ఒక గాథ. ఈ అందమైన మంత్రముగ్ధం చేసే ఆలయం ఎన్నో చరిత్రలను తనలో దాచుకుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ దేవాలయానికి. ఆ 3 భాగాలు ఏంటిదనేది నేను మీకు పూర్తిగా వివరిస్తాను మిత్రులారా. సో అద్భుతమైన కట్టడము, అద్భుతమైన గుడి, ఫెంటాస్టిక్. ఈ కుండును చూడండి. ఈ కుండు సూర్యకుండ్ అని పిలుస్తారు. కొంతమంది దీనిని రామకుండ్ అని కూడా అంటారు. మొదటిగా మనం చూస్తుంది సూర్యకుండ్, తర్వాత ఆ పైన కనబడేదే సభామండపం, చివరిగా గర్భగృహం. ఈ 3 భాగాలుగా ఇక్కడున్నాయి. ఇది ముధేరా సూర్య దేవాలయ మహిమ అని చెప్పవచ్చు. గర్భగృహ ప్రాంతాన్ని గుడామండపం అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్ళడం నిజంగా మనసును మైమరపించే అనుభవం అని చెప్పవచ్చు. మిత్రులారా, ఇప్పుడు మనం ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. వీడియో చివరి వరకు చూస్తారు కదూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ నాకు అవసరం మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా ఆ అందమైన కుండు దర్శిద్దాము. మీరు చూస్తున్నదే ఇదే ఆ సూర్యకుండ్. దీనిని పూర్తిగా అన్వేషిద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సన్ టెంపుల్ ముధేరాలోని సూర్యకుండ్ అనేది దేవాలయ సముదాయపు తూర్పు అంచులో
సభామంటపానికి ఎదురుగా ఉన్న ఒక చతురస్రాకార తటాకం. ఇది ఒక స్టెప్ వెల్ రూపంలో నిర్మించబడింది. పైనుంచి కిందికి చూస్తే పిరమిడ్ ఆకారంలో మెట్లు ఏర్పడి అద్భుతమైన జామెట్రీ ఆకృతులను సృష్టిస్తున్నాయి. భూమి మట్టం నుంచి నీటి మట్టం వరకు మెట్లు మడతలుగా ఉన్న తరగతుల ద్వారా క్రమంగా దిగుతూ వెళ్ళే విధానంగా ఈ కుండ్ నిర్మింపబడింది. ప్రతి స్థాయిలో శిల్పకళా వైభవం మనసును ఆకట్టుకుంటోంది. ఈ సూర్యకుండలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే గోడల నిచ్చులలో మెట్ల ప్రక్కలలో చిన్న పెద్ద అనేక దేవాలయాలు కనిపించడం. నేను ఇక్కడ శ్రీ గణేశుడికి పరమేశ్వరుడికి అంకితమైన కొన్ని చిన్న ఆలయాలను చూశాను. కనపడుతున్నాయి మీకు కూడా మిత్రులారా. అలాగే ఈ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవి అయిన శీతలామాతకు అంకితమైన ఒక చిన్ని దేవాలయం కూడా మనకు దర్శనమిస్తోంది. మొదట్లో ఈ మెట్లపై మొత్తం 108 దేవాలయాలు ఉన్నాయని విశ్వసిస్తారు. వీటినే తీర్థాలు అని కూడా అంటారు. ప్రస్తుతం ఎన్ని మిగిలి ఉన్నాయో నాకు ఖచ్చితంగా తెలియదు. సిన్సియర్ రిగ్రెట్స్, సారీ నా మిత్రులారా. కానీ ఈ చిన్న దేవాలయాలు సూర్యకుండ అందాన్ని మరింత పెంచుతున్నాయి. వీటిని చూస్తూ ఉండడం నిజంగా కళ్ళకు హాయిగా ఉంది. సూర్యకుండ మెట్లు ఇప్పుడు లేకపోయినా ఆలయ శిఖరానికి అద్దంలా ప్రతిబింబమని చెప్పవచ్చు. ఇది అగ్ని మరియు జలతత్వాల కలయికకు ప్రతీతగా భావించబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సూర్యకుండను రామకుండ్ అని కూడా పిలుస్తారు కదా. అదే విషయాన్ని నేను ముందే మీకు చెప్పాను. ఎందుకంటే ఈ ప్రదేశంలో శ్రీరాముడికి సంబంధించి ఉందని నమ్మకం ఉంది. ఇక్కడ కొందరి కథనాల ప్రకారము పురాతన కాలంలో శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని చెబుతున్నారు. ఇంతటి చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళ కలిసిన ఈ సూర్యకుండ్ మనసును మైమరపించే అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎంతో అందమైన కుండ్ కదా. ఈ సూర్యకుండ్ ఒక విశాలమైన జలాశయమనని చెప్పవచ్చు. ఇది ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 176 అడుగులు, తూర్పు నుండి పడమర వరకు 120 అడుగుల పొడవు కలిగి ఉంది అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 4 అంతస్తుల తరహాలో ఏర్పాటు చేసిన మెట్లు, మధ్య మధ్యలో లోతుగా వెళ్ళే రెసెస్ట్ స్టెప్పులు కిందనున్న నీటి మట్టానికి సులభంగా చేరుకునేలా రూపొందించబడ్డాయి. శిల్పాలు చేయబడినాయి. ప్రధాన ప్రవేశం పడమర వైపున ఉంది. అందంగా టెర్రస్లను కలుపుతూ సమకోణంగా మరిన్ని మెట్లు నిర్మించబడ్డాయి. ఈ మెట్లు ఎక్కువగా
చతురస్రాకారంగా లేదా చదరపు ఆకారంలో ఉంటాయి. అయితే ప్రతి మెట్ల సమూహంలో మొదటి మెట్టు మాత్రం అర్ధవృత్తాకారంలో ఉండడం ప్రత్యేకత. టెర్రస్ గోడల వెంట చిన్న చిన్న గర్భగృహాలు, నిచ్చులు కనిపిస్తున్నాయి కదా. వీటిలో అనేక దేవతల విగ్రహాలు ఉన్నాయని మీకు ముందే చెప్పాను. నా మిత్రులారా, ఇది ఎంత అందమైన ప్రదేశమో చెప్పలేను. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు, సాధారణ చిత్రాలు, సెల్ఫీలు, ఏ కోణంలో చూసినా అది ఒక అద్భుతమైన దృశ్యం. ఇలాంటి మహత్తరమైన వైభవమైన ప్రదేశాలను సందర్శించడం నిజంగా జీవితంలో ఒక అపూర్వ అనుభవం. నాలాంటి వారికి అయితే ఇది జీవితంలో ఆనందంగా 10 సంవత్సరాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసి దర్శనం చేసుకోవడంతోనే మన లైఫ్ స్పాన్ ఇంకొక 10 ఏళ్ళు దేవుడు రాత కంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువగా బ్రతుకుతామని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఏమంటారు మరి, నా ప్రియమైన లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్? Dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na ప్రియమైన మిత్రులారా, ఇక మీరు చూస్తున్నదే అదే ఆ అద్భుతమైన సభామండపం. అవును, 3వ భాగంలో అంటే పార్ట్ 3లో పూర్తిగా సభామండపం గురించి తెలుసుకుందాము. ఆ అందమైన శిల్పాలను చూద్దాము. ఆ పిల్లర్స్ చూడండి, అద్భుతం కదా. ఏమంటారు మిత్రులారా? సో స్టే ట్యూన్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ హోస్ట్ వరప్రసాద్.